సంగారెడ్డి జిల్లా అన్నారం గుబ్బా కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్కు సంబంధించిన పరిశ్రమలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదాల పురపాలక సంఘ పరిధిలోని అన్నారం గ్రామ శివారులో గుబ్బా కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానిలో డ్రమ్ములలో రసాయనిక పదార్థాలు నిరోధన కారణంగా ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు అలుముకొని ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం పూర్తిగా బాగానే జరిగినట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే అక్కడ చేరుకొని పరిస్థితి అయితే సమీక్షిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే చూస్తా ఉన్నారు. మొత్తానికి సమాచారం అందుకున్నటువంటి ఫైర్ ఇంజన్ తర్వాత మిగతా అధికారులంతా కూడా వెంటనే అక్కడ చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కొంత మంటలు అదుపులోకి వచ్చినా కానీ పూర్తిస్థాయిలో అదుపులోకి అయితే రాలేదు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ప్రాణ నష్టం అయితే జరగలేదన్నట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. మొత్తానికి ఆస్తి నష్టం అయితే పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అక్రమంగా నిర్వహించినటువంటి రసాయనిక పదార్థాల కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. రాజు, ఇప్పటి వరకు యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఏంటి డీటెయిల్స్? యాజమాన్యం స్పందించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా సమాచారం ఇచ్చింది. అక్కడికి కొంత యాజమాన్యం కొంత చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకరిద్దరు వచ్చినట్టుగా అయితే సమాచారం ఉంది. అక్కడ అందులో పనిచేస్తున్న వారైతే మొత్తం కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణ నష్టం అయితే పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి భావిస్తా ఉన్నారు. ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. యాజమాన్యం అయితే సీరియస్ గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పిలిపించుకొని సహాయక చర్యలు పాల్గొనే విధంగా ప్రస్తుతానికైతే చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. రాజు, ఇప్పటి వరకు ఎంతవరకు ఆస్తి నష్టం వచ్చిందని అంచనా వేశారా? ఏంటి పరిస్థితి? ఆస్తి నష్టం విషయం అంటే ఈ రాత్రికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మంటలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి పొగలు కూడా ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు ఉండడం చేత అక్కడ అంచనా ఇంకా వేయలేకపోయారు. మరికొద్ది సేపట్లో మంటలు ఆర్పితే గానీ ఆస్తి నష్టం తర్వాత ఇంకేదైనా నష్టం జరిగిందనే అంశం మీద కొంత ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ఆస్తి నష్టం మీద కానీ తర్వాత నష్టం మీద కానీ ఎటువంటి అంచనాకు రాలేదు. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో అంచనాకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ సేఫ్టీ గార్డ్స్ ఏమైనా ఉన్నాయా? గతంలో ఈ మధ్యనే అటు పాశమేరం కావచ్చు, తర్వాత పటాన్చెరులో కావచ్చు, అక్కడక్కడ అతిపెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో వీళ్ళు ఇంకా సేఫ్టీ గార్డ్స్ ఏమైనా ఉపయోగించారా లేదా, అసలు భద్రతా ప్రమాణాలు ఏమైనా పాటించారా లేదా అనే అంశం మీద కూడా కొంత సీరియస్ గా గవర్నమెంట్ ఇప్పటికే తీసుకుంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. అటు పోలీసులు, ఫైర్ సిబ్బంది తర్వాత మిగతా అంతా కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తా ఉన్నారు. పక్క వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా, స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇప్పటికీ అలర్ట్ చేసి పక్కకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో మంటలు ఆర్పే అవకాశం ఉంది. ఆర్పిన తర్వాత అటు ఆస్తి నష్టం మీద కానీ ప్రాణ నష్టం మీద కానీ కొంత ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.